నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాల్స్‌ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, ఈ నెల 24వ తారీఖున శని హోమం అనేది కూడా నేను చేయబోతున్నాను. శని హోమంలో ప్రతి ఒక్కరూ అంటే 12 రాసులలో జన్మించినటువంటి వారు ప్రతి ఒక్కరూ శని హోమంలో పాల్గొనవచ్చు. ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా. అదేంటంటే మనకు వేరే వేరే గ్రామాలలో, వేరే వేరే జిల్లాలలో దూరంగా బ్రతుకుతుంటారు. ఒక 500, 600 కిలోమీటర్ల దూరంలో, 1000 కిలోమీటర్లో, 1500, 2000 ఇట్లా చాలా దూరం నుండి ఉంటారు. మనకి ఈ శని హోమానికి రాను పోను టికెట్ వేసుకుంటే చాలా ఇబ్బంది పడతారు. డబ్బు ఖర్చు ఎక్కువ అయిపోతుంది. కాబట్టి మనం అక్కడే ఉండి శని హోమాన్ని జరిపించుకోవచ్చు. ఆ శని హోమం జరిపించినటువంటి వీడియో అనేది మీ పేర్ల మీద, మీ గోత్రనామాల మీద జరిగినటువంటి వీడియో మీ వాట్సాప్ నంబర్కు పంపిస్తారు. దానికి సంబంధించినటువంటి కుంకుమ ప్రసాదాలు కూడా మీ ఇంటికే పోస్ట్ అవుతాయి. మీరు ఎన్నైనా చెప్పండి, ఏ హోమం చేసినా మన ఇష్టపూర్తిగా మనం చేసుకోవచ్చు. కానీ శని హోమం ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి ఉండదు. ఎందుకంటే శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ శని హోమం జరిపించుకోవాలి, మంచి జరుగుతుంది. నేను ఇన్ని సంవత్సరాలు మీరు నన్ను ఫాలో అవుతున్నారు కదా, ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా శని హోమం గురించి చెప్పానా? పెద్ద పెద్ద టీవీ ఛానల్స్లో కూడా నేను ప్రోగ్రామ్స్ చేశాను. ఎప్పుడు కూడా మీరు శని హోమంలో పాల్గొనండి ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఎందుకంటే టైం వచ్చింది. నేను ఇప్పుడు ఈ శాస్త్రాన్ని 28 సంవత్సరాల నుండి చూస్తున్నాను. నేను ఈ శాస్త్రాన్ని అడుగుపెట్టక ముందు శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు. శాస్త్రాన్ని అడుగుపెట్టిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు మళ్ళీ కుంభరాశిలోకి వచ్చాడు. అంటే చూడండి ఎంత లాంగ్ డిస్టెన్స్ ఉందో. అందుకే ఇప్పుడు గనక మీరు మిస్ చేస్తే శని హోమం, మళ్ళీ 30 సంవత్సరాలు మీరు కావాలని అనుకున్నా కూడా మీరు ఆ శని హోమం చేసుకోలేరు. మీరు బాధపడొద్దండి. ఒకప్పుడు నా దగ్గర నా ఫ్రెండే, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఏం చేశాడంటే, ఇక్కడ ఉన్నటువంటి స్థలం కొనుక్కో, నీకు ఇది బాగా పనిచేస్తుంది అంటే నేనేమనుకున్నా అంటే, ఏముంది ఈ భూముల మీద పెట్టుబడి ఎందుకు పెట్టాలని చెప్పేసి డబ్బులు నేను పెట్టలేదండి. అప్పుడు ఎకరా ఎంత అంటే 5,000 రూపాయలు, రోడ్డు సైడ్ బిట్టే 5,000 రూపాయలు. అది ఎక్కువ అప్పుడు ఆ కాలం, 30 సంవత్సరాల క్రితం చెప్తున్నాను. 5,000 రూపాయలకి ఎకరం రోడ్డు సైడ్ బిట్టు. ఎందుకులే, నా దగ్గర 1,00,000 రూపాయలు ఉండే. 1,00,000 రూపాయలు అంటే మామూలు విషయం కాదు అది. 1,00,000 అంటే మహా ఎక్కువ. అది ఆ కాలంలో 1,00,000 రూపాయలు అంటే మామూలు కాదండి బాబోయ్. ఎందుకులే నేను పక్కన పెట్టుకున్నాను. ఆ 1,00,000 రూపాయలు అనవసరపు ఖర్చు రూపంలో జలస అయిపోయింది. ఈరోజు నేను ఆ స్థలాలు కొంటే ఈరోజు కొన్ని 100 కోట్లు ఉన్నాను. విపరీతమైనటువంటి రేట్లు అండి. భూముల అసలు మామూలుగా లేవు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చినప్పుడు మనం శని హోమం జరిపిస్తే మరో 30 సంవత్సరాలు మీకు తిరుగుండదండి. ఇప్పుడు శని హోమం ఇంట్లో శని తన కుంభరాశిలో ఉన్నప్పుడు మనం శని హోమం జరిపించుకోలేదనుకోండి, మళ్ళీ మనం కావాల్సి వచ్చినా కూడా మనం శని హోమం జరిపించుకోలేము. అది నేను చెప్పేది. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే మనం ఎంతో ఖర్చు చేసుకుంటున్నాం. శని భగవానునికి హోమానికి ఖర్చు పెడితే మనం ఏం నష్టపోయేది ఉండదండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ శని హోమం పేరున తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ శని హోమంలో పాల్గొనండి. 12 రాసుల వారు పాల్గొనండి. తప్పకుండా మీకు మంచి మేలు జరుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.